Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR1. Okay friends, in this video we are going to continue our 7th class geography. Okay na? ఈ క్లాస్లో మనం రెయిన్ ఫారెస్ట్లో ఉంటున్న ప్రజల యొక్క జీవన విధానం గురించి డిస్కస్ చేసుకుందాం. రెయిన్ ఫారెస్ట్లో ఉంటున్న ప్రజల యొక్క జీవన విధానం గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? లైఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్. లైఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్. ఓకేనా? రెయిన్ ఫారెస్ట్లో ఉన్న ప్రజల యొక్క జీవన విధానం. ఓకే, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఆక్యుపేషన్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కల్టివేషన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ కల్టివేషన్స్ చేస్తున్నారు, అసలు వీళ్ళ లైవ్లీహుడ్ ఏంటి, జీవనోపాధి ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు హంటింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలు హంటింగ్ చేస్తారు. కానీ దీంట్లో వింత విషయం ఏంటంటే, మనకు హంటింగ్ అనగానే మేల్ పర్సనాలిటీస్ వేటాడుతాయని తెలుసు, కానీ ఇక్కడ హంటింగ్ చేసేది ఫీమేల్ పర్సనాలిటీస్, ఉమెన్. అర్థమైందా? ఓకేనా? హంటింగ్ చేసేది ఎవరు? ఉమెన్ పర్సనాలిటీస్. ఓకే, ఇక్కడ కల్టివేషన్స్ కూడా చేశారు. కల్టివేషన్ కూడా చేస్తారు. కల్టివేషన్ అంటే దే గ్రో క్రాప్స్. అండ్ కల్టివేషన్ టైంలో వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్ ఏదైనా ఉందా అంటే అది స్లాష్ అండ్ బర్న్ కల్చర్. మైక్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది, సో మైక్ లేదు. స్లాష్ అండ్ బర్న్ కల్చర్ అంటే కొద్దిగా అంటే ఒక ఏరియా ఆఫ్ ట్రీస్ని క్లియర్ చేస్తారు. ఫారెస్ట్లో కొద్ది భాగాన్ని క్లియర్ చేసేసి అక్కడ ఉన్న ట్రీస్ మొత్తాన్ని కాల్చేసి అక్కడ ఒక బూడిద ఫామ్ అవుతుంది. ఆ బూడిదలో క్రాప్స్ గ్రో చేస్తారు. అర్థమైందా? స్లాష్ అండ్ బర్న్ కల్చర్ అంటే దే గ్రో క్రాప్స్ ఆఫ్టర్ క్లియరింగ్ ట్రీస్. ఓకేనా? ట్రీస్ని క్లియర్ చేసిన తర్వాత ఈ క్రాప్స్ గ్రో చేస్తారు. ఓకేనా? ట్రీస్ని క్లియర్ చేసి ఏం చేస్తారు? బర్న్ చేస్తారు. కాలుస్తారు. కాల్స్ ఏమవుతుంది? యాష్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ యాష్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎందుకంటే ట్రీస్లలో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి యాష్లలో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా సాయిల్ అనేది ఫర్టైల్ అవుతుంది. ఫర్టైల్ ఉంటుంది. ఓకేనా? సారవంతంగా ఉంటుంది అండ్ మంచి అవుట్పుట్ని ఇస్తుంది, ఈల్డ్. ఓకేనా? ఈ ఏరియాలో మనం క్రాప్స్ గ్రో చేస్తే మంచి అవుట్పుట్ని ఇస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. ఓకేనా? ఓకే, దీన్నే మనం ఏమంటాం? స్లాష్ అండ్ బర్న్ కల్చర్ అంటాం. ఈ కల్టివేషన్లో ప్రజలు ఎలాంటి క్రాప్స్ గ్రో చేసిర్రు? లైక్ పైనాపిల్ క్రాప్ గ్రో చేసిర్రు. స్వీట్ పొటాటోస్ వీటితో పాటు లైక్ ఒక సెపరేట్ టైప్ ఆఫ్ క్రాప్ ఇచ్చింది, టాపియోకా. ఇంకా చాలా ఉంటాయి. మన ఎన్సీఆర్టీలో మనకి ఇవ్వడం జరిగింది. పైనాపిల్ క్రాప్, స్వీట్ పొటాటోస్, టాపియోకా ఇలాంటి క్రాప్స్ని గ్రో చేస్తారు స్లాష్ అండ్ బర్న్ కల్చర్ యూజ్ చేసి. ఓకేనా? వీటితో పాటు వాళ్ళు క్యాష్ క్రాప్స్ కూడా గ్రో చేస్తారు. ఈ క్రాప్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇవి మన ఆకలి మన కొరకు ప్రొడ్యూస్ చేసుకున్న క్రాప్స్. క్యాష్ క్రాప్స్ కూడా మన ఆకలి మన కొరకు అంటే దానితో పాటు ఇంకొక పర్పస్ ఏంటంటే కమర్షియల్ పర్పస్. క్యాష్ క్రాప్స్కి కమర్షియల్ పర్పస్ ఉంటుంది. కమర్షియల్ పర్పస్ అంటే లైక్ బిజినెస్ టైప్. ఓకేనా? కమర్షియల్ క్రాప్స్ని కూడా గ్రో చేయడం జరిగింది. ఎలాంటి క్రాప్స్ మరి? లైక్ మేజ్, తర్వాత కోకోవా. ఈ కోకోవా అనేది చాక్లెట్స్ తయారు చేయడంలో యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి టైప్స్ ఆఫ్ క్రాప్స్ని కూడా గ్రో చేయడం జరిగింది. లైక్ కాఫీ, వీటితో పాటు కాఫీ. ఓకేనా? పైనాపిల్, స్వీట్ పొటాటోస్, టాపియోకా ఇలాంటి క్రాప్స్ మొత్తం మన కోసమే. మన ఆకలి, మన పిల్లల ఆకలి,
ఓకేనా, తినడానికి మాత్రమే గ్రో చేసుకునే క్రాప్స్ ఇవి. కానీ వీటిని మన ఆకలి మన కొరకుతో పాటు బిజినెస్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి క్యాష్ క్రాప్స్. ఓకేనా. అండ్ మనం ఇప్పుడు మ్యాక్సిమం తినే ఫుడ్ మనమైతే మన ఏరియాలో రైస్ ఎక్కువగా తీసుకుంటాం. సో రైస్ ఈజ్ ద స్టేబుల్ ఫుడ్ ఐటమ్ ఆఫ్ అవర్స్ అస్. నార్త్ ఇండియాలో చపాతి. కానీ ఇక్కడ వాళ్ళ స్టేబుల్ ఫుడ్ ఐటమ్ ఏంటి? స్టేబుల్ ఫుడ్ ఐటమ్ ఏంటి? దట్ ఈస్ మ్యానియోక్. ఈ మ్యానియోక్ని ఏమంటాం మనం? క్యాషవా అని కూడా అనొచ్చు. మ్యానియోక్ ఎలా గ్రో అవుతుంది? ఇట్ ఈస్ సేమ్ యాజ్ స్వీట్ పొటాటో. గ్రోస్ అండర్ గ్రౌండ్. లైక్ పొటాటో గ్రౌండ్ కింద గ్రో అవుతుంది. సేమ్ అదే విధంగా మ్యానియోక్ కూడా గ్రౌండ్ కిందనే గ్రో అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అ స్టేబుల్ ఫుడ్ ఐటమ్. ఓకేనా. అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటుండే అంటే మ్యాక్సిమం బీ హైవ్స్ లైక్ తేనె తట్టలు ఉంటాయిగా, సేమ్ అదే షేప్స్లలో ఇల్లులు ఉంటుండే. ఓకేనా, ఇల్లు అదే షేప్లలో ఉంటుండే. ఓకేనా. థ్యాచ్డ్ హౌసెస్ అంటే పెంకుటిల్లు. థ్యాచ్డ్ హౌస్ లైక్ బీ హైవ్ స్ట్రక్చర్. అర్థమైందా? ఈ స్ట్రక్చర్లో ఉంటుండే వాళ్ళ ఇల్లులు థ్యాచ్డ్ హౌస్, పెంకుటిల్లులు. ఓకేనా. వీటితో పాటు కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. లార్జ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఓకేనా. వీటితో పాటు లార్జ్ అపార్ట్మెంట్స్ వీటిని ఏమంటాం? వీటిని మలోకా అంటాం. మలోకా. ఈ మలోకాలకి స్లాంటింగ్ రూఫ్ ఉంటుంది. లైక్ ఇట్లా ఉంటుంది స్లాంటింగ్ రూఫ్. ఎందుకు ఇట్లా ఉంటుంది? రెయిన్ ఫారెస్ట్లో రెయిన్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇట్లా స్లాంటింగ్ రూఫ్ ఉంటేనే వాటర్ కిందకు వస్తాయి. ఒకవేళ ఇట్లా ఫ్లాట్ రూఫ్ ఉంటే వాటర్ అక్కనే ఉంటుంది, ఇల్లు డ్యామేజ్ అవుతుంది. సో స్లాంటింగ్ రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా. థ్యాచ్డ్ హౌసెస్ ఉన్నాయి, లార్జ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అయితే అమెజాన్ ఫారెస్ట్ ఇట్ ఈస్ ద లంగ్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే చాలా ఫారెస్ట్ ఏరియా చాలా ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ద లంగ్ ఆఫ్ ది వరల్డ్. అమెజాన్ ఫారెస్ట్ లంగ్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా. చాలా రీసోర్సెస్ ఉంటాయి కాబట్టి చాలా డెవలప్మెంట్ స్కీమ్స్ అని, చాలా డెవలప్మెంట్ వర్క్స్ అని ఇప్పటికీ దీన్ని చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. లైక్ ఏం చేసిరంటే, ఓకే క్లారిటీ బాగానే ఉంది. ఓకే, ఏం చేసిరంటే ట్రాన్స్ అమెజాన్ హైవేస్ అయితే ముందు ఈ అమెజాన్ ఫారెస్ట్ మొత్తం కవర్ చేయాలంటే ఓన్లీ ఒకటే సోర్స్, బోట్ యూజ్ చేసుకొని మొత్తం కవర్ చేయొచ్చు, మొత్తం చూడొచ్చు, లోపలికి వెళ్ళాలి. చాలా కష్టమైన వర్క్ అది. కానీ ఇప్పుడు అమెజాన్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేసిర్రు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం అమెజాన్ ఫారెస్ట్ మొత్తాన్ని చూడొచ్చు. ఓకేనా. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ట్రీస్ని కట్ చేయడం జరిగింది. క్లియర్ అంటే బెటర్. చాలా ట్రీస్ని క్లియర్ చేయడం జరిగింది. ఓకేనా. సో బయోడైవర్సిటీ అనేది డ్యామేజ్ అయ్యింది. ఓకేనా. ఇలాంటి డెవలప్మెంటల్ వర్క్స్ ఓకే, డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. బట్ దానివల్ల డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఎలాంటి డ్యామేజ్ అవుతుంది?
అక్కడ ఉన్న పీపుల్, ఇండిజినస్ పీపుల్, అక్కడ ఉన్న ఇండిజినస్ పాపులేషన్, అక్కడ ఉన్న ఇండిజినస్ పాపులేషన్ వెకేటెడ్ అవుట్. దీని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలని వేరే ప్లేసెస్కి పంపించేసారు, వాళ్ళ జీవనోపాధిని డ్యామేజ్ చేసేసారు. ఎందుకు? ఇక్కడ మేము డెవలప్మెంటల్ వర్క్స్ చేస్తాం, సో మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళకి ఏం తెలియదు, వేరే వర్క్ లేదు. సో వీళ్ళ జీవితాలు కూడా నాశనం అయింది. సో బయాలజికల్ లైక్ డిస్టర్బెన్స్ కూడా అయ్యింది, లైక్ బయాలజికల్ డిస్టర్బెన్స్. అంతే కదా, అక్కడ ఉన్న ఎకో డైవర్సిటీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? వీటి వల్ల ఏమవుతుంది? ఎకో బయో డైవర్సిటీ డ్యామేజ్ అయ్యింది. అంతే కదా, డెవలప్మెంటల్ వర్క్స్, చాలా చెట్లను కొట్టేసిర్రు. సో చాలా యానిమల్స్, వాటి ప్రాణాలు, వాటి హ్యాబిటేట్స్ కోల్పోతాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి, వాళ్ళకి అసలు బయట జీవించడమే తెలియదు, లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, అది కూడా డ్యామేజ్ అయ్యింది. సో వీటి వల్ల అది అయ్యింది. ఓకేనా? దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఎట్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద అమెజాన్ బేసిన్. ఓకేనా? హంటింగ్ ఉమెన్ చేస్తారు, కల్టివేషన్ స్లాష్ అండ్ బర్న్ కల్చర్, ఎలాంటి క్రాప్స్? పైనాపిల్, స్వీట్ పొటాటో అండ్ టాపియోకా. స్టేపుల్ ఫుడ్ ఐటమ్ manioc is also known as cassava, and cash crops coffee, maize and cocoa. అండ్ వీటితో పాటు వాళ్ళు థ్యాచ్డ్ హౌసెస్లో ఉంటున్నారు, అండ్ కొందరు లార్జ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, వాటిని మాలోకా అంటాం, స్లాంటింగ్ రూఫ్. తర్వాత ఇక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ చేసిరు, ట్రాన్స్ అమెజాన్ హైవేస్. వీటి వల్ల ఎకో బయోడైవర్సిటీ డ్యామేజ్ అయ్యింది, ఇక్కడ ఉన్న పాపులేషన్ని మొత్తం బయటకు పంపించడం జరిగింది. సో ఇవన్నీ జరిగినాయి. And in our next class we will meet with the new topic. Thank you friends.